ప్రజలకి చేరువై మేము ఇంక ఇవ్వాల్సిన వాగ్దానాలన్నీ కూడా ఇచ్చి 5 ఏళ్ల నాటికి ఇదే తెలంగాణ యావత్ ప్రజానికంతో శబాషి అనిపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎలక్షన్లో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బీసీ బిడ్డగా చెప్పుకుంటాడు. నేను ఇవాళ మీ ద్వారా వారికి ఒక సూటి ప్రశ్న. చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి 2 చట్టాలని అసెంబ్లీలో చేయగలిగినాము. ఒకటి స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ఇస్తూ, ఒకటి విద్యా ఉపాధిలో. 2 ఎక్కడ ఆగిన ఈటెల రాజేందర్ గారు? మీరు పార్లమెంట్ సభ్యులు కదా, కేంద్రం లాగితే ఒక్కసారన్నా అరే కిషన్ రెడ్డి పక్కన పెట్టు, నువ్వు కానీ మీ బండి సంజయ్ కానీ కేంద్రంలోకి వెళ్ళి మా 2 చట్టాలు ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి, మా బీసీ జనం కాడి నోటికాడి ముద్ద లాక్కోవద్దని అడిగిన పాపన పోయినరా? ముదిరాజ్ బిడ్డగా చెప్పుకుంటావు కదా నువ్వు. ఇంకేం ముఖం పట్టుకుని ఇలా ఎన్నికలు నిలబోవు అవి. అరే మా చిత్తశుద్ధిలో లేపం లేకుండా 3 సార్లు మేము చట్టాలు చేసినాం, ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం, జీవో వచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాం. మాకు ధైర్యం ఉంది, ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వాలని ఒక అకుంఠిత దీక్షతో ఉన్నాం కాబట్టి మళ్ళీ జీవో ఇచ్చి ముందర పోతా ఉన్నాం. మీరు సహకారం చేయాల్సింది పోయి కోర్టులో పిఎల్ వేపిస్తూ ఉన్నారు. ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కుమ్మక్కై వారు బయటకు రాకుండా తెర వెనుకుండి కోర్టులో పిఎల్ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ బిడ్డల యొక్క నోటికాడి కూడును తలదన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. ఎందుకు కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగట్లే మీరు? ఇలా కేంద్రం దలుచుకుంటే ఒక రోజులో చట్టం అవుద్ది కదా, 42% ఓబీసీలకు వస్తుంది కదా, ఆ ధ్యాస ఎందుకు లేదు మీకు? ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, జీవితాంతం బీసీ బిడ్డగానే ఓట్లు అడిగినారు, బీసీ నాయకుడికి ఎదిగినారు. మీరు బీసీల కోసం మాత్రం మీ ప్రయత్నం చేయరు, చేసేవారి మీద నిందలేస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయినప్పుడు కూడా మేమందరం కలిసి చట్టాలు చేయడం, కుల సర్వే చేయడం 1930 తర్వాత స్వాతంత్రం పూర్వం చేసిన కుల సర్వే తర్వాత మొట్టమొదటిసారి దేశంలో కుల సర్వే చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయించినారు, చట్టాలు ఇచ్చినాం. మా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేదు, చిత్తశుద్ధుల లోపం లేదు, చేసే ప్రయత్నం ప్రతి చేస్తూ ఉన్నాము. అందుకే ధైర్యంగా కోర్టులో కేసు ఉన్నా జీవో ఇచ్చినాము. ఇక్కడ మేము కోర్టుకు విన్నవించాం. అసెంబ్లీలో ఇదే ఈటెల రాజేందర్ గారి పార్టీ సభ్యులు ఓటేశారు కదా, చట్టం అయింది కదా, ఏకగ్రీవంగా చట్టం అయింది కాబట్టి ఇక్కడ వెసులుబాటు అని అడుగుతా ఉన్నాము. మేము 3 చట్టాలు తొక్కిపెట్టింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా, బీజేపీ ప్రభుత్వం కదా. ఒక ఆర్డినెన్స్ 2 చట్టాలు అక్కడ, 3 చట్టాలు అక్కడ తొక్కిపెట్టబడ్డాయి. దాని గురించి ఎందుకు మాట్లాడాడు ఈటెల రాజేందర్? బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు? ఏంటి మీ చిత్తశుద్ధి? బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? మీరు బీసీల గురించి మళ్ళీ మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇలా మేము ధైర్యంగా బీసీలకు ఇవ్వాలని మొండి ధైర్యంతో ముందుకు పోతా ఉన్నాం, ప్రతి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే జీవో ఇచ్చాం. మళ్ళీ ఎన్నిక పోయే ఈవేళ కోర్టులో పిఎల్ వేయించుకో ఆపే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అన్ని పార్టీలకి, బీసీల కాడి నోటుకొచ్చిన ముద్ద తలదనొద్దు, అందరూ సహకరించండి. 42% రిజర్వేషన్